ఓకే హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో ఏంటంటే చాలామందికి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్స్ బుక్ చేసిన తర్వాత వాటిని ఎలా క్యాన్సిల్ చేయాలో తెలియదు. ఓకే, ఎలా క్యాన్సిల్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మరి అయితే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మరి ముందుకైతే మీ ఫ్లిప్కార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ కనపడుతుంది కదా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యువర్ ఆర్డర్స్, మై ఆర్డర్స్ అని చెప్పేసి చూడండి. ఇక్కడ మై ఆర్డర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమైనా ఆర్డర్ చేసి ఇక్కడ వచ్చేస్తాయి. నేను దీన్ని ఆల్రెడీ క్యాన్సిల్ చేశాను. ఓకే, మీకు ఒకటైతే బుక్ చేసి చూపిస్తాను. ఏదో ఒక ఐటమ్ని నేనైతే బుక్ చేసి దాన్ని క్యాన్సిల్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఆన్ ద స్పాటే లైవ్లోనే. ఓకే చూడండి, ఈ షూస్ ఉన్నాయి కదా, ఆ షూస్ని క్లిక్ చేశాను. తర్వాత చూడండి ఇక్కడ ఆ షూస్ టైప్స్ చూపిస్తుంది. ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసుకుని ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ బై నౌ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సైజ్ అడుగుతుంది. ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను సైజ్ అయితే ఒకటి. కంటిన్యూ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఆర్డర్ సమ్మరీ ఇస్తుంది, అంటే ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎంత అవుతుంది, మొత్తం ఫ్రీ డెలివరీయా ఏంటి అని చెప్పేసి. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయండి. ఇక్కడ మనీ పే చేయమని అడుగుతుంది. నేను క్యాష్ ఆన్ డెలివరీ క్లిక్ చేస్తున్నాను. ఇక ప్లేస్ ఆర్డర్ అని చెప్పేసి క్లిక్ చేశాను. ఒక కోడ్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయాలి మనం. తర్వాత కన్ఫర్మ్ ఆర్డర్ అని చెప్పేసి క్లిక్ చేసాము అనుకోండి. ఓకే, ఆర్డర్ సక్సెస్ఫుల్గా ఆర్డర్ చేసాం మనం, ఆర్డర్ ప్లేస్డ్. ఓకే, మనం బ్యాక్ పోదాం, ఇప్పుడు చూద్దాం ఒకసారి. బ్యాక్ వెళ్దాం. ఇంకా బ్యాక్ వెళ్దాం ఫ్రెండ్స్. బ్యాక్ వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ కనపడుతున్నాయి కదా. నిమిషం చూడండి, ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, ఆ 3 డాట్స్ మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఆర్డర్స్ అని చెప్పేసింది కదా, దాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన షూస్ ఇవి. ఓకేనా, చూడండి, దాన్ని క్లిక్ చేద్దాం ఒకసారి. ఆర్డర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మొత్తం ఇచ్చేసారు మనకి. ఓకే, 521 రూపీస్ అవుతుంది మొత్తం. మనం వాళ్ళ డేట్ని ఆర్డర్ చేసాం కదా, అది దాన్ని క్యాన్సిల్ చేయాలంటే చూడండి, ఇక్కడ క్యాన్సిల్ అని చెప్పేసింది కదా, దాన్ని క్లిక్ చేశాను. ఇక్కడ చేంజ్ డెలివరీ అడ్రస్ ఆర్ క్యాన్సిల్ ఐటమ్ అని చెప్పేసింది. నేను క్యాన్సిల్ ఐటమ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. ఓకే, మీరు రీజన్ అడుగుతుంది ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకోని. ఓకే, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ రిక్వెస్ట్ చేసేయండి. క్యాన్సిలేషన్ కన్ఫర్మ్డ్. ఓకే, క్యాన్సిల్ అయిపోయింది అది. చూడండి, ఆర్డర్డ్ క్యాన్సిల్డ్ రెడ్ మార్క్ వచ్చేసింది. చూడండి ఒకసారి, చూడండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఒకసారి. 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, 2 క్యాన్సిల్లో ఉన్నాయి. ఇందాక ఇది ఆర్డర్ అని వచ్చింది కదా, ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.